దేవుని మందిరం పట్ల చాలాసార్లు అగౌరవంగా ప్రవర్తిస్తూ ఉంటాం. ఏంటయ్యా ఎందుకు అగౌరవంగా ఎందుకు ఉంటాము, ఇర్రెస్పెక్ట్ఫుల్గా ఎందుకు ఉంటామని మనం ఆలోచన చేయొచ్చు. రెస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, దేవుని మందిరానికి త్వరగా రావాలని, ఆయనకి ఇవ్వవలసిన ఘనత మనము చెల్లించాలని వేగిరమే వస్తూ ఉంటాం కదండి. చాలాసార్లు దేవుని మందిరానికి లేటుగా వస్తాము. దేవుని సన్నిధి పట్ల ఒక శ్రద్ధ కలిగి ఉండదు. మనకెందుకో తెలుసా, మొదట ఆయనను గణపరచవలసిన వేలో మనం వెళ్ళినప్పుడు, అందుకే దేవుడు అంటాడు, నన్ను గణపరచు వానిని నేను గణపరుస్తాను అంటే, నన్ను తృణీకరించు వానిని నేను కూడా తృణీకరిస్తానని. చాలాసార్లు మందిరాన్ని మానేస్తూ ఉంటాం, మందిరానికి త్వరగా వెళ్ళము. చాలాసార్లు మన జీవితాలలో అనేక విధాలుగా సైతాను మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది అనమాట. అది మనకు తెలియదు అనమాట. ఏముందిలే, మందిరానికి లేటుగా వెళ్ళినా వెళ్ళేదే గొప్ప భాగ్యం అని మనం అనుకుంటాం. అయితే ఆయనను గణపరచవలసిన వారు ఎలా ఉంటారంటే, వేగిరమే దేవుని మందిరానికి వెళ్తారంట. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ప్రియ దేవుని బిడ్డ? మందిరానికి వేగిరం వెళ్తున్నావా? దేవుని స్తుతించాలనే మనస్సు నీకుందా? అందరికంటే ప్రారంభంలో నేను ఉండాలనే వాంఛ తలంపు నీ హృదయంలో ఉందా?